హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ అప్డేట్స్ కానీ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, నెట్ఫ్లిక్స్ వారి ఒరిజినల్ సిరీస్ వన్ పీస్. ఇది జాపనీస్ మాంగా సిరీస్కి అఫీషియల్ అడాప్షన్తో మన ముందుకైతే వస్తుంది. సిరీస్ వచ్చేసి లైవ్ యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ కామెడీ డ్రామాతో కలిగైతే ఉంటుంది. ఈ సిరీస్కి సంబంధించి తెలుగు అఫీషియల్ టీజర్ని నౌ రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోయి ఉంటే యూట్యూబ్లో అలానే నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అందుబాటులో అయితే ఉంది, మీరు చూడవచ్చు. ఈ సిరీస్లో మనకి టోటల్ 10 ఎపిసోడ్స్ వరకు చూడడానికి దొరకబోతున్నాయి. మాంగా సిరీస్ని బాగా ఇష్టపడేవారు ఖచ్చితంగా ఈ సిరీస్ కోసం ఈగర్గా అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే, మీకు ఆల్రెడీ నేను చెప్పున్నాను డబ్బుడ్ వర్షన్స్ కూడా ఉన్నాయని చెప్పేసి. నా ఇప్పుడు తెలుగు తమిళ్ అఫీషియల్ టీజర్ని అయితే రిలీజ్ చేశారు. మీరు ఒకసారి టీజర్ చూస్తే మీకే అర్థమవుతుంది సిరీస్ గురించి. ఇంకా మాంగా సిరీస్ చూసే వాళ్ళకి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఈగర్గా బ్లైండ్గా అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ సిరీస్ని మనకి ప్రీమియర్ చేయబోతున్నారు August 31st ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా, ఇంగ్లీష్తో పాటు తెలుగు, తమిళ్ అండ్ హిందీ. నెంబర్ 2, వార్నర్ బ్రోస్ వాంచి వచ్చిన యాక్షన్ డ్రామా హిస్టరీ వార్ ఫిలిం 12 స్ట్రాంగ్. ఇది 2018 ఫిలిం. ఈ మూవీ ఇప్పుడు మనకి డబ్బుడ్ వర్షన్స్లో ప్రైమ్ వీడియోలో అందుబాటులో అయితే ఉంది. హిందీ, తమిళ్ అండ్ ఇంగ్లీష్. గూగుల్ IMDb రేటింగ్ 6.5 అవుట్ ఆఫ్ 10 అయితే ఇచ్చున్నారు. నెంబర్ 3, ది నన్ 2. ఇది R-rated హారర్ మిస్టరీ థ్రిల్లర్ ఫిలిం. మూవీ నుంచి మరొక న్యూ ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. జూలై 1st వీక్లో ట్రైలర్ అనేది మనకి చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది ఆల్ లాంగ్వేజెస్లో. మూవీని థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారు September 7th. నెంబర్ 4, డూన్ పార్ట్ 2. ఇది వార్నర్ బ్రోస్ అండ్ లెజెండరీ పిక్చర్స్ వాంచి వస్తున్న యాక్షన్ వార్ అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ డ్రామా థ్రిల్లర్ ఫిలిం. ఈ మూవీకి సంబంధించి సెకండ్ ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోతే చూడండి, ట్రైలర్ అయితే బాగుంది. ఇంగ్లీష్ అండ్ హిందీలో రిలీజ్ చేశారు. ఇంకా తమిళ్, తెలుగు అనేది రిలీజ్ కాలేదు. మనకి ఈ మూవీ థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు November 2nd ఇంగ్లీష్తో పాటు తెలుగు, తమిళ్ అండ్ హిందీ. నెంబర్ 5, చార్లీ చోప్రా అండ్ ది మిస్టరీ ఆఫ్ సోలాంగ్ వ్యాలీ. ఇది సోనీలి వారి ఒరిజినల్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా సిరీస్. సీజన్ 1 నుంచి ఫస్ట్ ఎపిసోడ్ ఇప్పుడు అందుబాటులో అయితే ఉంది సోనీలి OTT ప్లాట్ఫామ్లో. టోటల్ 7 ఇండియన్ ఆడియోస్. నెంబర్ 6, రీసెంట్గా రిలీజ్ అయిన కామెడీ డ్రామా ఫిలిం మేము ఫేమస్. ఈ మూవీ థియేటర్స్లో వచ్చి యావరేజ్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీ ఇప్పుడు మనకి చూడడానికి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో అయితే ఉంది. నెంబర్ 7, డైరెక్టర్ P. వాసు డైరెక్షన్లో వస్తున్న ఫిలిం చంద్రముఖి 2, స్టారింగ్ రాఘవ లారెన్స్ అండ్ కంగనా. ఈ మూవీ రిలీజ్ గురించి మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పున్నాను. వినాయక చవితి స్పెషల్గా September 15th థియేటర్స్లో మూవీని రిలీజ్ చేస్తున్నట్టు. నా ఇప్పుడు లైకా ప్రొడక్షన్ వారు అఫీషియల్గా ఒక న్యూ పోస్టర్తో అనౌన్స్మెంట్ అయితే రివీల్ చేశారు. వినాయక చవితికి థియేటర్స్లో మూవీని రిలీజ్ చేస్తున్నట్టు. టోటల్ 5 ఇండియన్ లాంగ్వేజ్లో మనకి ఈ మూవీ బిగ్ స్క్రీన్లో అయితే రాబోతుంది. వీళ్ళు ఎంతమంది ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. చంద్రముఖి 2 ఫైర్ సింబల్తో. నెంబర్ 8, పవన్ కళ్యాణ్ అండ్ సాయి ధరమ్ తేజ్ బ్రో మూవీ నుంచి అఫీషియల్ టీజర్ అయితే రిలీజ్ చేశారు. సో టీజర్ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో 1 wordలో రివ్యూ అయితే డ్రాప్ చేయండి. 90% ఒరిజినల్ ఫిలింని చాలామంది చూసే ఉంటారు అనుకుంటున్నాను. బట్ మనకి యాస్టీజ్గా కాపీ పేస్ట్లు అయితే రావట్లేదు. ఓన్లీ స్టోరీ ఒకటే కాపీ. చాలా చేంజెస్ అయితే మూవీలో ఉండబోతున్నాయి. నెక్స్ట్ నెంబర్ 9, విజయ్ యాంటోనీ అప్కమింగ్ న్యూ ఫిలిం హత్య. ఈ మూవీ నుంచి ఇంపార్టెంట్ అప్డేట్ అనేది రివీల్ చేశారు. రిలీజ్ డేట్ గురించి July 21st ఈ మూవీని మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 10, తరుణ్ భాస్కర్ డైరెక్షన్ వస్తున్న ఫిలిం కిడా కోలా. మూవీ నుంచి అఫీషియల్ టీజర్ని అయితే రిలీజ్ చేశారు. సో టీజర్ అయితే లుక్స్ లైక్ గుడ్. ఈ టీజర్ చూడగానే కొందరికైతే హ్యాపీ బర్త్డే మూవీ అయితే గుర్తొస్తుంది. తరుణ్ భాస్కర్ గారు ఆడియన్స్ని అయితే డిసప్పాయింట్ చేయకుండా మూవీస్ని అయితే తీస్తారు. ఇది ఒక యాంథాలజీ ఫిలింగా ఉండబోతుందని చెప్పేసి అర్థమవుతుంది. కొందరి స్ట్రేంజర్ స్టోరీ ఫైనల్కి ఎండ్ కనెక్షన్. నెక్స్ట్ నెంబర్ 11, లాస్ట్ మంత్ థియేటర్స్ రిలీజ్ అయిన సైన్స్ ఫిక్షన్ కామెడీ ఫిలిం ఆస్టరాయిడ్ సిటీ. ఈ మూవీ థియేటర్స్లో వచ్చి హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. 7.1 అవుట్ ఆఫ్ 10 IMDb రేటింగ్ అయితే ఇచ్చున్నారు. సో ఈ మూవీ వీడియో ఆన్ డిమాండ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. July 11th నుంచి VOD మనకి చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 12, శ్రీ విష్ణు అండ్ రెబా మౌనిక లీడర్లో వచ్చిన ఫిలిం సామాజ వరగమన. ఇది ఫ్యామిలీ కామెడీ డ్రామా ఫిలింగా అయితే వచ్చింది. మూవీ థియేటర్స్లో వచ్చింది. హిలేరియస్ ఫన్తో హిట్ టాక్ తెచ్చుకుంటుంది. సో ఈ మూవీ మనకి ఫ్యూచర్లో
ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇందులో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుందంటే హాహా ప్లాట్ఫామ్ వారు రైట్స్ని బ్యాక్ చేసుకున్నారు. నెంబర్ 13 ఆదిపురుష్ స్టారింగ్ ప్రభాస్, కృతి సనన్ అండ్ సైఫ్ అలీ ఖాన్. డైరెక్టర్ ఓమ్రాట్ గారు చాలా పెద్ద కళాఖండం ఫిల్మ్ని తీశారు. సో ఫ్రెండ్స్, ఈ మూవీ ఇప్పుడు తమిళ్ వర్షన్ మనకి చూడడానికి విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో హైంతూసాన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులో అయితే ఉంది. మీరు హెచ్డి చూడాలనుకుంటే విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో తమిళ వర్షన్ని ఇప్పుడు ఫ్రీగా మీరు హైంతూస్తాన్లో వాచ్ చేయవచ్చు. ఇక మనకి ఇండియన్ ఆడియోస్ గురించి చెప్పాలంటే ఫ్రెండ్స్, ప్రొడక్షన్ వారు అఫీషియల్గా అయితే ఒక నోట్ రూపంలో కన్ఫర్మ్ అయితే చేసుకున్నారు. ఆగస్టు మంత్ వరకు ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ ఉండదు అని చెప్పేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో 8 వీక్స్ అగ్రిమెంట్ అయితే రాసుకున్నారు. సో ఈ 8 వీక్స్ అగ్రిమెంట్ ఉంటుందా లేకుంటే మధ్యలోనే ఆపేస్తారా అనేది డౌట్. చెప్పాలంటే ఆగస్టు వరకు రాకపోవచ్చు. దానికి ముందే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. లైక్ జూలై మంత్లోనే అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఈ మూవీ డబ్బుడ్ వర్షన్స్ అన్నీ రిలీజ్ చేసేవచ్చు. సో ఇది ఇంకా అఫీషియల్ అయితే కాదు, అఫీషియల్గా ఇప్పటికే ఆగస్టే కన్ఫర్మ్ అయితే ఉంది. నేను చెప్పేది ఏంటంటే మూవీ అనేది ఫ్లాప్ అయింది థియేటర్స్లో, లెస్ కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. సో అందుకే ప్రైమ్ వీడియో వారు త్వరగానే రిలీజ్ చేసేస్తారు అనుకుంటున్నాను. సో చూద్దాం, జూలై మంత్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. నెంబర్ 14 ఇర్ఫాన్ ఖాన్ అండ్ గోల్డ్ షిఫ్టే ఫర్హానీ లీడ్లో వచ్చిన ఫిలిం ది సాంగ్ ఆఫ్ స్కార్పియన్స్. ఇది ఒక డ్రామా ఫిలిం అయితే వచ్చింది. గూగుల్ ఐఎండిబి రేటింగ్ 6.1 అవుట్ ఆఫ్ 10 అయితే ఇచ్చున్నారు. ఈ మూవీ మనకి ఇప్పుడు ప్రైమ్ వీడియోలో చూడడానికి అందుబాటులో అయితే ఉంది, హిందీ లాంగ్వేజ్. నెంబర్ 15 నిఖిల్ అండ్ ఐశ్వర్య మీనన్ లీడ్లో వచ్చిన ఫిలిం స్పై. ఇది యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం. మూవీ అయితే థియేటర్స్లో అయితే వచ్చింది, యావరేజ్ స్టాక్ అయితే తెచ్చుకుంటుంది. సో ఫ్యూచర్లో ఈ మూవీ మనకి చూడడానికి ఎందులో అందుబాటులో అయితే ఉంటుందంటే ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వారు బ్యాక్ చేసుకున్నారు. నెంబర్ 16 నిమోనా. ఇది నెట్ఫ్లిక్స్ వారి ఒరిజినల్ యానిమేషన్ ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ కామెడీ డ్రామా ఫిలిం. ఇది నోవెల్ స్టోరీ ఆధారంగా మన ముందుకు మూవీ అయితే వచ్చింది. ఈ మూవీ ఇప్పుడు మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అందుబాటులో అయితే ఉంది. తెలుగు, తమిళ్, హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ యానిమేషన్ మూవీస్ చూసే వారికి ఇది గుడ్ చాయిస్. నెంబర్ 17 రాజ్బీ శెట్టి నుంచి వస్తున్న ఫిలిం టోబీ. మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ అనేది రివీల్ అయితే చేశారు. మీకు ప్యాన్ డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్, అదే ఆ ఫస్ట్ లుక్ వచ్చేసి. సో డేట్ కూడా రివీల్ చేశారు. థియేట్రికల్ రిలీజ్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 25. నెంబర్ 18 అల్లా నరేష్ గారి 62 మూవీ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రివీల్ చేశారు ఒక వీడియోతో. సో వీడియో అయితే బాగుంది, ఒకసారి మీరు ఆ వీడియోని చూడండి. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి సోలో బతికే సో బెటర్ మూవీ తీసిన డైరెక్టర్ సుబ్బు గారి డైరెక్షన్లో ఈ ఫిలిం అయితే వస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరొకని ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Inside lane, missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead.